తన బలం నిరూపించుకునేందుకు వైసీపీ నానా తంటాలు పడినా ఫలించలేదు. ఏకంగా 1000కి పైగా ఆర్టీసీ బస్సులు, వందల సంఖ్యలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు, జీపులు, కార్లలో జనాల్ని పెద్ద ఎత్తున తరలించారు. స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడి మేరకు బస్సుల్లో జనాలు వచ్చినా సీఎం జగన్ బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లలేదు. వెళ్లిన వారిలోనూ చాలా మంది జగన్ ప్రసంగానికి ముందే వెనుదిరిగారు. ఇక జగన్ ప్రసంగించే సమయంలో ప్రాంగణమంతా ఖాళీ అయిపోయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. చిత్తూరు నగరంలోని పలు నర్సింగ్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల్ని కూడా బస్సుల్లో తరలించారు. వారితో జగన్ ప్లగార్డులను పట్టించి నినాదాలు చేయించారు. షెడ్యూల్ మేరకు పూతలపట్టు మండలం మూర్తిగారి ఊరు సమీపంలోని బహిరంగ సభ నిన్న మధ్యాహ్నం 3:30 నిర్వహించాల్సి ఉంది. జగన్ సభ ప్రాంగణానికి సుమారు 5:45 చేరుకున్నారు. దీంతో సభా ప్రాంగణం వద్ద ప్రజలు సుమారు 6 గంటలు వేచి చూశారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు బస్సుల్లో నుంచి కిందకి కూడా దిగలేదు. ఇక వచ్చిన బస్సుల్లో నుంచి కిందకి దిగకుండా అలాగే మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లాలో నిన్న జరిగిన బస్సు యాత్రలో సీఎం జగన్ బహిరంగ సభ వద్ద తప్ప ఎక్కడా బస్సులో నుంచి దిగలేదు. బస్సులో నుంచే అభివాదం చేసుకుంటూ వెళ్లారు. మార్గమధ్యంలో బస్సు పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించలేదు. బస్సులో నుంచి బయటికి రాకపోవడంతో ప్రజల్లో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇదిలా ఉండగా ఆయన ప్రయాణించే ప్రాంతాల్లో చెట్లను తొలగించేశారు. సదుం మండలంలో భారీ చెట్ల కొమ్మలు కత్తిరించారు. సదుం, కల్లూరు ప్రధాన రహదారిలో తాతల నాటి చింత చెట్టు కొమ్మలు పూర్తిగా తొలగించారు. సదుం, సోమల రహదారిలో జాండ్రపేట వద్ద చెట్ల కొమ్మలు తీసివేశారు. మంత్రి పెద్దిరెడ్డి సొంతూరు సదుం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర రోడ్ షో పూతలపట్టు మండలం తేనేపల్లె టోల్ గేట్ వద్ద భోజన విరామానికి ఆగింది. రోడ్ షో అంతా చిత్తూరు పీలేరు నేషనల్ హైవే మీద సాగడంతో పోలీసులు ఆ మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి రంగంపేట క్రాస్ వద్ద వాహనాలను పీలేరు వైపు వెళ్లకుండా ఆపేశారు. జగన్ కాన్వాయ్ 5:30 బహిరంగ సభకు బయలుదేరాక వాహనాలను అనుమతించారు. సుమారు 4 గంటల పాటు వాహనదారులు ఎండలో ఇబ్బందులు పడ్డారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ కళ్లు ఆర్పకుండా అబద్దాలు వల్లించారు. చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయించారని వ్యాఖ్యానించారు. నిజానికి వాలంటీర్లు వైసీపీ ప్రచారాల్లో నేరుగా పాల్గొంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. దీనిపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం పెన్షన్లు, రేషన్ పంపిణీలో వాలంటీర్లను దూరం పెట్టాలని ఆదేశించింది. దీన్ని అదునుగా చేసుకుని వైసీపీ రాజకీయం చేస్తుంది. తాజాగా జగన్ మరో నాటకానికి తెరతీశారు. అసలు వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాకున్నా చంద్రబాబు ఆ వ్యవస్థను రద్దు చేశారని అబద్దాలు చెప్పారు. మళ్లీ వైసీపీ వస్తే వాలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలను ఇంటికి అందిస్తానని అన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు సరిపోక మోదీని కూడా తెచ్చుకున్నారు అని అన్నారు. చంద్రబాబును చంద్రముఖిలా పెట్టెలో పెట్టి బంధించి తాళం వెయ్యాలి అన్నారు. ఇక 6 కిలోమీటర్ల స్వల్ప దూరాన్ని దాటడానికి అరగంటకు పైగా సమయం తీసుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర తీరుతో సామాన్య జనం, ప్రయాణికులు గంటల కొద్దీ నరకం చవిచూశారు. చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గం నుంచి పూతలపట్టు నియోజకవర్గానికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలో 6 కిలోమీటర్ల దూరం తిరుపతి జిల్లా మీదుగా బస్సు యాత్ర సాగింది. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని సదుం మండలం అమ్మగారిపల్లి నుంచి పూతలపట్టుకు వెళ్లడానికి చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం 10 పుట్ల వారి బయలు గ్రామం వద్ద తిరుపతి జిల్లాలో ప్రవేశించింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 బస్సు యాత్ర ఇక్కడికి చేరుకోవాలి. అయితే జగన్ మధ్యాహ్నం 1:45 వచ్చారు. అక్కడి నుంచి 6 కిలోమీటర్లు ప్రయాణించి అదే మండలం పత్తిపాటి వారి పల్లి వద్ద జిల్లా దాటి తిరిగి చిత్తూరు జిల్లాలో ప్రవేశించారు. ఈ దూరాన్ని అధిగమించడానికి ఆయనకు 35 నిమిషాలు పట్టింది. 2:20 సీఎం బస్సు జిల్లా దాటిన తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరణకు మరో గంట పట్టింది.